ఒక ఆడపిల్ల బాడీ కేవలం 2 మాత్రమే అబార్షన్స్‌ని మెడికల్‌గా తట్టుకోగలుగుతది. కానీ ఒక 2, 3 మిస్‌క్యారేజెస్, ఒక 2 అబార్షన్స్ ఇవన్నీ జరిగితే ఆ ఆడపిల్ల హెల్త్ అనేది చాలా వీక్ అయిపోతది. ఈ విషయం అర్థం చేసుకోకుండా పాప పుడితే బాబు కోసమని, బాబు పుడితే పాప కోసమని చెప్పి అబార్ట్ చేపియడమా, లేకపోతే మిస్‌క్యారేజ్ అయినా గానీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ట్రై చేయడమా పిల్లల కోసం. ఇదంతా కూడా తీసుకోలేకపోవడం వల్ల ఒక వుమెన్ బాడీ అనేది ఎంత వీక్ అయిపోతది. ఆమె ఆరోగ్యం ఏంటి, ఆమె ఫ్యూచర్‌లో మంచిగా ఎట్లాంటి హెల్త్ డిస్టర్బెన్సెస్ లేకుండా మంచిగా హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ హస్బెండ్ అర్థం చేసుకోవాలి. హస్బెండ్ కేరింగ్‌గా చూసుకొని అది కాదు ఇది అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. ఇంతకీ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఫేస్ చేస్తున్న చిన్న చిన్న సిట్యుయేషన్స్‌ని నాతో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక బేబీకి బర్త్ ఇవ్వడం వల్ల శారీరకంగా ఒక ఆడపిల్ల ఎంత శ్రమ పడుతుందనేది తనకి మాత్రమే, ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణభవ వ్లాగ్స్. ఇక్కడ నేనైతే టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు మా ఇంట్లో అయితే ఈవినింగ్ అండ్ మార్నింగ్ టీ అయితే కంపల్సరీగా తీసుకుంటాం. మరి మీరు?